యూట్యూబ్ అమ్మాళ్లకు హృదయపూర్వక నమస్కారంతో ఈ వీడియోలో మనం రఘుకుల తిలకరారా నిన్నెత్తి ముద్దులాడదరా అనే పాటను 4వ స్థితిలో ఎలా సాధించాలనేది నేర్చుకుందాం. ఇదివరకు వీడియోలో కొత్తగా నేర్చుకునే విద్యార్థులకు అందుబాటులో ఉన్న పుస్తకాలని మీకు చూపించడం జరిగింది. ఈ వీడియోలో స్వరాలు అందుబాటులో ఉంటే ఏ పాటలను మీరు నేర్చుకోగలం అనే సీనియర్ అభిమానుల కొరకు నాకు దగ్గర అందుబాటులో ఉన్నవి అదన పాటలు వాల్యూమ్ 1, అదన పాటలు వాల్యూమ్ 2, అదన పాటలు వాల్యూమ్ 5, అదన పాటలు వాల్యూమ్ 6, అదన పాటలు వాల్యూమ్ 7, అదన పాటలు వాల్యూమ్ 8 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ పుస్తకాల కొరకు ఇంకా ఆన్లైన్ క్లాసుల కొరకు మీరు ప్రపంచ దేశాలు ఏ దేశంలో ఉన్నప్పుడు కూడా మన తెలుగు వాళ్ళు మీ ఇంట్లోనే కూర్చొని కీబోర్డ్లో హార్మోనియం నేర్చుకోవడానికి అనుకూలంగా వివరాల కొరకు 9550485589 అనే నెంబర్ కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకొని మీరు చక్కగా సంగీతం నేర్చుకోవచ్చు. అమెరికా నుండి ఈటి కామేశ్వరరావు గారు ఆయన 9 పుస్తకాలు విశాఖపట్నం అడ్రస్ ఇచ్చి ఆర్డర్ పెట్టారు. చాలా సంతోషం. నాకు 78 సంవత్సరాల వయసు గురువు గారు మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను అమెరికాలో కూర్చొని నేను కీబోర్డ్ నేర్చుకుంటున్నాను, చాలా సంతోషంగా ఉందని చెప్పి ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చాలా ధన్యవాదాలు కామేశ్వరరావు గారు. మీరు ఎంతో ఉత్సాహంగా సంగీతం నేర్చుకోవాలని కోరుకుంటూ ఈ వీడియోలో మనం 4వ స్థితిలో ఈ పాట పుష్పలతిగా రాగంలో ట్యూన్ చేయడం జరిగింది. ఒరిజినల్ అయితే 4వ స్థితిలో ఆడియో మనకు అందుబాటులో యూట్యూబ్లో ఉంది కనుక నేను ఇదివరకు వీడియోలో 1వ స్థితిలో వివరించాను. ఈ వీడియోలో 4వ స్థితిలో కూడా మీకు వివరిస్తాను అన్నమాట. సరిగమ పనిస సని పమ గరిస ఎఫ్ షార్ప్, జీ షార్ప్, ఏ బి, సి షార్ప్, ఈ, ఎఫ్ షార్ప్. షడ్జమము, చతుశ్రుతి దృశ్యము, సాధారణ గాంధారము, శుద్ధ మధ్యము, పంచము, కైశిక నిషాదము. సా, రీటు, గావన్, మావన్, నీవన్. షడ్జమము, చతుశ్రుతి ఋషభము, సాధారణ గాంధారము, శుద్ధ మధ్యమము, పంచమము, కైశిక నిషాదము, హెచ్చు షడ్జమము. ఓపెనింగ్ బిట్ మ ప ప ప ప ప ప ని ప ప ప ప ప ప మ ప ప ప ప ప ప మా ప మ ప ప ప ప ప ప ని ప ప ప ప ప ప మ ప ప ప ప మ గ గ మ గరి స స స స స రి గ గరి స గ మ గరి స స స స స ని స రి గ రి స స. ఓపెనింగ్ బిట్ ముందు ఆరోహణ అవరోహణ మీకు 4:30లో చూపిస్తూ తర్వాత మనం పాటలోకి వెళ్దాం. సరి గ మ ప ని స సరి ప మ గ రి స మ ప ప ప ప ప ప ని ప ప ప ప ప ప మ ప ప ప ప ప ప మ ప మ ప ప ప ప ప ప ని ప ప ప ప ప ప మ ప ప ప ప మ గ గ మ గ రి స స స స స రి గ గ రి స గ మ గ రి స స స స స ని స రి గ రి స స. పల్లవి. రఘుకుల తిలకరారా మ ప ప ప ప ప మ గ మ ప ప నిన్నెత్తి ముద్దులాడెదరా గ మ ప స ని ప ప మ గ మ మ ప మ మ గ కోసల రామ రారా స గ గ గ సరి రి స స ని కౌసల్య రామ రారా నిస స గ గ రి స ని రి స స. పల్లవి కీబోర్డ్తో నేర్చుకున్నాం. మ ప ప ప ప మ గ మ ప ప మ ప ప ప ప ప మ గ మ ప ప గ మ ప స ని ప ప మ గ మ మ ప మ మ గ స గ గ గ స రి రి స స ని ని స స గ గ రి స ని రి స స.
బీజియం. బీజియం అంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. ఒక అభిమాని అడిగారు, ఒక గురుగారు బీజియం అంటే ఏంటి అని చెప్పి అడిగారు. అంటే బీజియం అంటే ఏంటి? మనం పల్లవి చరణానికి మధ్యలో ఇక్కడ కీబోర్డు కానీ హార్మోనియం కానీ వాయిద్యం మాత్రం ఉంటుందన్నమాట. ఇక్కడ గాయకులు పాడడం కూడా ఉండదు. దాన్ని బీజియం అంటారు. బి అంటే బ్యాక్, జి అంటే గ్రౌండ్, ఎం అంటే మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే వెనక నుంచి వచ్చే సంగీతం అని తెలుగులో మనం చెప్పుకోవచ్చు. ఇది పపని రిసని పప సని ప మమ మమ మప మమ మప పపని నిరి రిసని పప సని ప మమ మమ మప మమ మప సగగ సరిరి సని సగ ప మగారిగ సగగ సరిరి సని సగ ప మగారిగ సరిగరి సని. బీజం. చరణము. నుదుటిన కస్తూరి తిలకం మప పప గమ మప చిరునవ్వులు చుందే అధరం గమ పససని పమ గమ మప మమగ మల్లెలు మాలలు గట్టి సగగగ సరిరి సాసని నీ మెడలో వేసదరార నిస సగగా రీసని సాస మప పప గమ మప మప పప గమ మప గమ పసస గమ పసస పమ గమ మప మమగ గమ మప మమగ గమ మప మమగ గమ మప మగ గమ మప మగ సగగగ సరిరి సాసని సగగగ సరిరి సాసని నిస సగగ రీసని సాస. ఈ విధంగా ఈ 4:30 శృతులు కూడా మీరు నేర్చుకోవడం అనుకూలంగా. ఎందుకంటే అందరికీ 4:30 శృతి అంటే అంత సాధ్యం కాదు. కొంతమందికి మాత్రం 4:30 శృతి కూడా వాద్యం అనుకూలంగా ఉంటుందని ఈ శృతులు కూడా నేర్పించడం జరుగుతుంది. ఎక్కువ మంది మాత్రం ఈ 1వ శృతిలో నేర్చుకున్నందువల్ల మీరు 12 శృతుల్లో ఏ శృతిలో అయినా ఆ స్వరాల్ని మీరు మార్చుకుని సాధన చేయడానికి అనుగుణంగా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మీరు ఈ పాటను నేర్చుకొని ఎంతోమంది అభిమానుల కోరిక మేరకు ఈ 2 శృతుల్లో కూడా ఈ పాటను తయారు చేయడం, అప్లోడ్ చేయడం జరిగింది. చాలా శ్రద్ధగా నేర్చుకొని ఈ పాటను భజనలో కూడా పాడి మీ యొక్క భక్తిని శ్రీరామునిపై చాటుకుంటారని మరొకసారి కోరుకుంటూ అందరికీ హృదయపూర్వక నమస్కారంతో ధన్యవాదాలు.